కరోనా టైంలో బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి గురించి మీరు వినుంటారు. అది కరోనా ముందు కూడా ఉంది, ఇప్పటికి కూడా ఉంది. అసలు ఈ బ్లాక్ ఫంగస్ అంటే ఏందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ బ్లాక్ ఫంగస్ అనేది మ్యూకార్ మైకోసిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. ఇది అందరికీ రాదు. ఎవరికైతే బాడీలో రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుందో, ఎస్పెషల్లీ షుగర్ ఉండే పేషెంట్స్ కి, క్యాన్సర్ మందులు వాడే పేషెంట్స్ కి, కొన్ని రకాలైన ఇమ్యూనోసప్రెసెంట్స్ వాడే పేషెంట్స్ కి ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ముక్కుని, లంగ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇది చాలా డేంజరస్ ఇన్ఫెక్షన్. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే రైనోపల్మనరీ మ్యూకార్ మైకోసిస్ అంటే ముక్కుకి మ్యూకార్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ముక్కులోంచి నీరు కారడం, బ్లాక్ కలర్ వాటర్ రావడం, బ్లడ్ రావడం, ఒక పార్ట్ ఆఫ్ ఫేస్ ఐ ఉబ్బిపోవడం, విపరీతమైన నొప్పి రావడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. మామూలుగా వచ్చే సైనసైటిస్ కంటే ఒక 20% ఎక్కువ ఉంటాయి సిమ్టమ్స్ దీంట్లో. అదే గనుక లంగ్స్ లో గనుక మ్యూకార్ వస్తే ఫీవర్ రావడం, దగ్గినప్పుడు రక్తం పడడం, ఆల్మోస్ట్ ఒక ట్యూబర్క్లోసిస్ పేషెంట్ కి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో అలాంటి సిమ్టమ్సే ఉంటాయి. ఇది చాలా డేంజరస్ ఇన్ఫెక్షన్. ఒక్కసారి అది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత చుట్టుపక్కల అవయవాలను మొత్తం తినేస్తూ ఉంటుంది. ఒక మాంసం ముద్దలాగా తయారవుతుంది. అందుకే ఇది మన క్యాన్సర్ అని డౌట్ వస్తుంది. బయాప్సీ చేసినప్పుడే మనకి అది మ్యూకారా కాదనేది తెలుస్తుంది. సో ఇది ఎంత తొందరగా మనం ఐడెంటిఫై చేస్తే అంత పార్ట్ ఆఫ్ ది లంగ్ గానీ, ముక్కు గానీ మనం కాపాడుకోవచ్చు. మీకు గుర్తున్నట్టయితే కోవిడ్ టైంలో మ్యూకార్ మైకోసిస్ ఆఫ్ నోస్ చాలా ఎక్కువ వచ్చింది. ఆ టైంలో పార్ట్ ఆఫ్ ఫేస్ తొలగించేశారు చాలా మంది పేషెంట్స్ కి. అంటే జా, దవడ, కన్ను, ఫేస్, ఈ పార్ట్ ఇదంతా కూడా చాలా మందికి తీసేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ టైంలో మ్యూకార్ మైకోసిస్ చాలా సివియర్ గా వచ్చి అడ్వాన్స్ స్టేజ్ కి వెళ్ళిపోయారు పేషెంట్స్. ఎందుకంటే చాలా మంది స్టెరాయిడ్స్ వాడారు. అదే కాకుండా కరోనాలో కూడా బాడీ రెసిస్టెన్స్ పవర్ చాలా తక్కువ ఉండింది ఆ టైంలో. దానివల్ల మ్యూకార్ ఉధృతంగా ఉండింది. అలానే లంగ్స్ లో వచ్చినప్పుడు ఏ పార్ట్ అయితే ఎఫెక్ట్ అయిందో ఆ పార్ట్ ఆఫ్ ది లంగ్ ని తీసేయాలి. దాంతో పాటు యాంటీ ఫంగల్ ఇంజెక్షన్స్ కూడా లాంగ్ టర్మ్ వాడాల్సి ఉంటుంది. సో ఇలాంటి మెజర్స్ అన్ని చేసినప్పుడు మాత్రమే మనం పేషెంట్ ప్రాణం కాపాడగలం.